హాయ్ అండి. ఈరోజు మనం ఎగ్ బిర్యానీ చేసుకుందాం. చికెన్ బిర్యానీ చేసినట్లే ఇది కూడా ఎగ్ బిర్యానీ కూడా అలాగే చేసుకోవాలి, కానీ చాలా బాగుంటుందండి. ఎప్పుడు మటన్తో చికెన్తో కాకుండా ఎగ్తో కూడా అప్పుడప్పుడు చేసుకుంటే పిల్లలు బాగా ఇష్టంగా తినేస్తారు. స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టేసుకొని దాంట్లో 4 గరిటెల ఆయిల్ వేసుకొని పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, దాంట్లో కొంచెం సాల్ట్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలండి. ఇంకో స్టవ్ మీద ఎగ్స్ అన్నీ కూడా బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ పక్కన అన్నీ పెట్టేసుకున్నాం అనుకోండి, త్వరగా అవుతుంది. తర్వాత ఆనియన్స్ అన్నీ తీసాక అక్కడ ఆయిల్ కొంచెం మిగిలి ఉంటుంది, దాంట్లోకి ఇంకో 2 గరిటెలు ఆయిల్ వేసి కడా గరం మసాలా వేయాలండి. అంటే ఇలాచి, లవంగాలు, మిరియాలు, పత్త అన్నీ కూడా వేసి వేయించుకొని అవి వేగాక ఆనియన్స్ వేసి వేయించి ఒక 3 మిర్చీలు డైమండ్ షేప్లో కట్ చేస్తాం కదా క్రాస్గా, అవి కూడా వేసేసి వేయించి 1.5 స్పూను అల్లం వెల్లుల్లి కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత 1.5 స్పూను, అంటే మీకు ఎక్కువ కారం అయితే ఎక్కువ వేసుకోండి, కారపొడి, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూను చికెన్ మసాలా కూడా వేసి అన్నిటిని బాగా వేయించుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలండి. దీని ఫ్లేవరు రుచి కూడా బాగుంటుంది గ్రేవీలో. ఇవన్నీ వేసాక మనము మిక్సీకి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటాలు, జీడిపప్పు, అది కూడా వేసేసుకోండి. జీడిపప్పు ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, కానీ జీడిపప్పు వేస్తే దాని రుచి ఇంకొంచెం పెరుగుతుందనమాట. వేసుకోండి, బాగుంటుంది. ఈ గ్రేవీ అంతా కూడా బాగా వేగిపోతుందండి. అలా దగ్గరకు అవుతున్నప్పుడు మనము బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేయాలి. ఎగ్స్ని ఇలా డైరెక్ట్గా కాకుండా ఒక 2 స్పూన్ల ఆయిల్లో షాలో ఫ్రై చేసి తర్వాత వేసుకోండి, బాగుంటాయి. నాకు కుదరక డైరెక్ట్గానే వేసేసానండి, కానీ మీరు అలాగే వేసుకోండి. ఇక తర్వాత దానికి సరిపోయేంత సాల్ట్ చూసి వేసుకోండి. తర్వాత ఈ గుడ్లుని అన్నీ హాఫ్గా కట్ చేసుకోండి, బాగుంటుంది. అంటే మనం వడ్డించుకున్నప్పుడు కూడా హాఫ్ ముక్కలు వేసేసుకుంటాం కదా, బాగుంటుందండి. గ్రేవీ కూడా అట్లోకి వెళ్ళిపోయి ఇక అంతా దాదాపుగా అయిపోయిందండి. మనం ముందుగా ఆనియన్స్ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసేసి తర్వాత ఇంకొక లేయర్ రైస్ వేసుకోవాలండి. రైస్ పైన అప్పటికప్పుడు తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ వేయండి. గరం మసాలా దినుసులన్నిటినీ డ్రై రోస్ట్ చేసి పొడి చేసుకోండి. ఆ పొడినే ఈ రైస్ పైన వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ గరం మసాలా పౌడర్ని మాత్రం మీరు వేసేసుకోండి, చాలా బాగుంటుంది. 2 చిన్న టీ గ్లాసుల్లో ఒక దాంట్లో ఆరెంజ్ కలరు, ఒక దాంట్లో ఎల్లో కలరు వేసి దాంట్లో పాలు వేసి పెట్టేసుకోండి. ఇలా అంతా ఈ రైస్ పైన స్ప్రింకిల్ చేసేసి అంత ఈవెన్గా వేసేయాలండి. ఇక దానిపైన వచ్చేసి ఆనియన్స్ వేసేసి తర్వాత పుదీనా, కొత్తిమీర 2 మిక్స్ చేసిన దాన్ని కూడా వేసేయాలండి. తర్వాత ఇంకొక లేయర్ రైసు, దానిపైన గరం మసాలా పౌడరు, మరి దానిపైన ఆనియన్స్, ఇలా లేయర్గా అన్నీ వేసేసుకుంటే మనం బిర్యానీ రైస్ దాదాపుగా ఫినిషింగ్కి 90% వచ్చేసినట్టండి. అలా అన్నీ వేసేసుకోవాలండి. వైట్ రైస్ కోసం నానబెట్టుకున్న బియ్యం అండి అవి. అనుకోకుండా బిర్యానీ చేసుకుందాం అనేసరికి ఆ బియ్యమే వాడుకున్నాం అనమాట. కానీ వీటిలోకి బిర్యానీ రైస్ వేసుకుంటే ఆహాహా, రుచి చాలా బాగుంటుందండి. మనందరికీ ఇష్టం కదా బిర్యానీ అంటే, ఎవరండి ఇష్టపడకుండా ఉంటారు చెప్పండి, అందరికీ ఇష్టం. అది మిగిలిపోయినా అలా ఉంచేసుకున్న తర్వాత రోజు హాయిగా తినేస్తాం కదా, ఆ విధంగా అనమాట. ఇప్పుడు అన్నీ చూడండి లేయర్గా వేసుకున్నాము. దీంట్లో ఏమంటే గరం మసాలా పౌడర్ అండి, అప్పటికప్పుడు ఆ దినుసులన్నిటినీ డ్రై రోస్ట్ చేసి మనం పొడి చేసుకొని అది కూడా రైస్ పైన
అంతా స్ప్రింకిల్ చేసామనుకోండి, మనం తినేటప్పుడు ప్రతి ముద్దలోన ఆ ఫ్లేవర్ తెలుస్తూ ఆ వాసనకి అలా పడిపోతామండి. కాబట్టి అది కూడా వేసుకోండి, బాగుంటుంది. చివరిగా నెయ్యి వేసేసి ఇక దానిపైన దానికి సరిపోయే మూత పెట్టేసి, ఆ మూత పైన ఏదైనా సరే మీ ఇంట్లో ఏది ఉంటే అది, ఒక బండ కానీ ఒక గిన్నె కానీ అట్లా బరువు పెట్టేసి ఒక 10 మినిట్స్ దమ్ చేయండి. బాగా అంతా వేగిపోతుందనమాట. చూడండి ఎంత పొగలు పొగలు వచ్చేస్తుందో చూడండి పెడుతూ ఉంటే. కానీ ఇది స్టవ్ పైన డైరెక్ట్గా పెట్టకండి, మనము చపాతీలు చేసే పెనం పైన ఈ గిన్నెను పెట్టండి. మనం అంత ప్రిపేర్ చేసాం కదా, ఆ గిన్నెని ఆ పెనం పైన పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూడండి, ఇలా రెడీ అయిపోతుంది మన బిర్యానీ. అందరూ ఎగ్ బిర్యానీ చేసేసుకొని ఎంజాయ్ చేయండి, బాగుంటుంది కదా, ట్రై చేయండి.